నమస్తే, వెల్కమ్ టు వార్తలు విశ్లేషణ. వివిధ దినపత్రికల్లో ఏ వార్తలు ప్రధానాంశాలుగా నిలిచాయో వార్తలు విశ్లేషణలో చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక చూద్దాం. ఈనాడు దినపత్రికలో జలఖడ్గం అనేటువంటి ఒక వార్తని ప్రధాన వార్తగా మనం హెడ్లైన్స్లో చూడొచ్చు. కామారెడ్డి మెదక్ జిల్లాలో కుంభవృష్టి, 12 గంటల్లో రికార్డు స్థాయి వర్షం. కామారెడ్డిలో 33.8 సెంటీమీటర్లు, ఆరుగుంటలో 44 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా మనం హెడ్లైన్స్లో చూడొచ్చు. నీటి మునిగిన పలు కాలనీలు, బస్తీలు, వేరువేరు చోట్ల 17 మంది గల్లంతు, 3 మృతి. రామాయంపేటలో ఇల్లులోకి వరద అనేటువంటి హెడ్లైన్స్ మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జలకటకం కామారెడ్డి మెదక్ జిల్లాల వెన్నువీర్చింది. కుంభవృష్టితో ఈ జిల్లాలోని చాలా మండలాల్లో జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి. హైదరాబాద్, నాగపూర్ జాతీయ రహదారిపై మెదక్ జిల్లా చేగుంట దాటిన తర్వాత ఎటు చూసినా వరద కనిపించింది. ఈ జిల్లాలోని రామాయంపేట మండల కేంద్రాన్ని చెరువులు ముంచెత్తాయి. పలు కాలనీలు, బస్తీల్లోకి వరద చేరింది. కొన్ని ఇల్లు కుంగాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పలు కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 12 గంటల్లో రికార్డు స్థాయిలో 33.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు మండలాల్లో 36 గంటల్లో 50 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైన పరిస్థితి. రామాయంపేట నుంచి కామారెడ్డికి మధ్య 26 కిలోమీటర్ల దూరం వరకు జాతీయ రహదారికి ఇరువైపులా వరద ప్రవాహం సముద్రాన్ని తలపించింది. వేర్వేరు చోట్ల 17 మంది గల్లంతు కాగా 3 మృతి చెందారు. ఇక కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రజలకు బుధవారం ఒక పీడకలలా మారింది. తెల్లవారగానే ప్రారంభమైన వాన సాయంత్రం 4 వరకు కూడా ఏకదాడిగా కురిసింది. 33.8 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైన పరిస్థితి. ఎన్నడూ మొక్కల లోతులోనూ నీళ్లు పారని వంకలు వర్షకాలంలోనూ కొద్దిగానే పొంగే వాకులు ఏకమయ్యాయి. వాటికి మెరుపులు తోడుకావడంతో పట్టణాలు, ఊర్లపైకి గోదావరిల వరద వచ్చి చేరింది. చూస్తుండగానే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు కాలువ పొంగిన పరిస్థితి అయితే మనం నిన్న చూసాం. ఇక నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు శివారులో కప్లవాగు ఉధృతికి తెగిన వంతెన కూడా మన ఈనాడు దినపత్రికల వార్తని ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో చూడొచ్చు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నీటి మునిగిన హౌసింగ్ బోర్డు కాలనీ. ఇక వరద ప్రభావిత ప్రాంతంలో హెలికాప్టర్ల నుంచి పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్, మహేష్ కుమార్ గౌడ్. ఇంకా యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే. మెదక్ జిల్లా నర్సింగ్ వద్ద కోతకు గురైన 44వ నంబర్ జాతీయ రహదారి. ఇక నెంగికి రంధ్రం పడిందా, వెన్ను విరిగి ఊర్లపై పడిందా, మిన్ను విరిగి ఊర్లపై పడిందా అన్న విధంగా గోదావరి దూసుకొచ్చిందా అన్నట్టు 12 గంటల్లో చరిత్రలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయి కుంభవృష్టి కురవడంతో జనం బెంబేలెత్తిపోయారు. వాగులు, వంకలు ఏకమయ్యాయి. చెరువులు బస్తీల మీద పడ్డాయి. కాలనీలు కక్కావికలమయ్యాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాలో వరదలు ఉప్పెన మీద పడినట్లుగా భయానక పరిస్థితినైతే తలపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అది వార్త ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో వర్షాలకు వరదలకు సంబంధించి మనం చూడొచ్చు. ఇక ఒక అన్న బాగున్నారా బండి సంజయ్తో కేటీఆర్ అన్నటువంటి అనేటి ఒక ఆసక్తికరమైన ఒక వార్తనైతే మనం చూడొచ్చు. నిన్న బండి సంజయ్ని కేటీఆర్ కలిశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల నర్మలలో వరద ఉధృతిని పరిశీలించేందుకు వచ్చిన బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అక్కడే ఉన్న బండి సంజయ్లు ఒకరినొకరు కలుసుకున్నారు. అనుకోకుండా వీరు ఎదురుపడిన పరిస్థితి. అయితే కేటీఆర్ కనిపించగానే సంజయ్ అభివాదం చేశారు. కేటీఆర్ సంజయ్ను ఉద్దేశించి అన్న బాగున్నారా అని అన్నారు. వారు పరస్పరం పలకరించుకున్నారు. కేటీఆర్ సంజయ్తో కార్యాచరణం చేస్తూ కష్టపడుతున్నారు అని అన్నారు. రాజకీయాలు విమర్శలు చేసుకునే వీరు ఎదురుపడంతో అక్కడున్న వారు కూడా ఆసక్తిగా తిలకించారు. అక్కడ ప్రత్యేక ఒక మంచి వాతావరణం అయితే కనిపించినట్టుగా అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఇక ప్రత్యేక జీవోతో బీసీ రిజర్వేషన్ల పెంపు. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన న్యాయ సలహా కమిటీ 3 ప్రతిపాదనలు చేసిన కమిటీ సభ్యులు అంటూ ఒక ప్రధాన వార్తని హెడ్లైన్స్లో మనం చూడొచ్చు. ఇక 2వ సబ్ కమిటీ సమావేశం. ఉద్యోగుల సమస్యలపై 2వ సబ్ కమిటీ సమావేశం ఉండనుంది అంటూ ఒక వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలపై వచ్చే నెల 2న మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. ఈ నెల 30 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండడం. సెప్టెంబర్ 8 నుంచి ఉద్యోగ ఐకాస నేతలు జిల్లాలో బస్సు యాత్రను నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో సబ్ కమిటీతో పాటు అధికారుల కమిటీ సభ్యులు ఉద్యోగుల డిమాండ్లపై దృష్టి సారించారు. ఈ మేరకు సబ్ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్క, సభ్యుడు పొన్నం ప్రభాకర్, అధికారుల కమిటీ సభ్యులు లోకేష్ కుమార్, కృష్ణ భాస్కర్తో పాటుగా సీనియర్ ఐఏఎస్ అధికారులు మహేష్ దత్, ఎక్క, సందీప్ కుమార్, సుల్తానియా, రఘునందన్ రావు తదితరులు ఈ విషయమై గురువారం చర్చించిన పరిస్థితి.
మంత్రివర్గ ఉపసంఘం సమావేశానికి రావాలంటూ ఐకాస చైర్మన్ మారం జగదీశ్వర్, జనరల్ సెక్రటరీ ఏలూరి శ్రీనివాసరావు తదితరులను ఆహ్వానించారు. ఇక పాత ఫింక్షన్ సాధన పోరాట సభను సెప్టెంబర్ 1న పబ్లిక్ గార్డులోని తెలుగు లలిత కళా తోరణంలో నిర్వహించాలని గతంలో నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆ వేదికను బాగలింగంపల్లిలోని ఆర్టీసీ కళాభవన్కి మార్చినట్లుగా ఐకాస నేతలు జగదీశ్వర్, శ్రీనివాసరావు తెలిపినటువంటి పరిస్థితి. ఇక హైదరాబాద్ ప్రపంచ క్రీడా వేదిక అవ్వాలి అనే ఒక వార్తనైతే ప్రధాన వార్తకు మనం చూడొచ్చు. పోటీలో ఏవైనా తెలంగాణకు అవకాశం కల్పించాలి. తెలంగాణ స్పోర్ట్ హబ్ తొలి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పలు తీర్మానాలకు ఆమోదం తెలిపిన బోర్డు అంటూ మనం ఒక వార్తని ప్రధాన వార్తగా హెడ్లైన్స్ని చూడొచ్చు. ఇక వివరాలకు వెళ్తే క్రీడా రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు తగిన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డుకు సూచించారు. ఇక క్రీడా రంగం అభివృద్ధికి నిధులు, నిపుణులు, నిర్వహణ అవసరమైనందునే బోర్డులో కార్పొరేటివ్ ప్రముఖులు, క్రీడాకారులు, క్రీడా నిర్వాహకులకు చోటు కల్పించామని తెలిపిన పరిస్థితి. గురువారం హైదరాబాద్లో జరిగిన బోర్డు మొదటి సమావేశానికి సీఎం హాజరయ్యారు. మంత్రి వాకటి శ్రీహరి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి, ఎండి సోని బాలాదేవి, స్పోర్ట్స్ హబ్ బోర్డు చైర్మన్ సంజీవ్ గోయంకా సహా చైర్పర్సన్ ఉపాసన కొనిదెల, మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్ దేవ్, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపిచంద్, ఇక మాజీ షూటర్ అభినవ్ బింద్రా, భారత ఫుట్బాల్ మాజీ కెప్టెన్ బైచింగు బూటియా, మాజీ వాలీబాల్ క్రీడాకారుడు రవి కాంత్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు పాపారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, దాని ఫౌండేషన్ చైర్మన్ వీతా ధాని, విశ్వ సముద్ర ఫౌండేషన్ చైర్మన్ చింతా శశిధర్ ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో క్రీడా విధానం, క్రీడల ప్రోత్సాహం విషయంలో ప్రతి ఒక్కరూ హైదరాబాద్ గురించి మాట్లాడుకోవాలనేది నా లక్ష్యం అని వారు తెలిపినటువంటి పరిస్థితి. ఇక ఉక్రెయిన్ ఘర్షణ మోడీ యుద్ధమే, చైనా రష్యాలతో భారత్ అంటకాగుతుంది, ఆ తీరుతో మాకెంతో నష్టం వస్తుంది, రష్యా నుంచి చమురు కొనడం ఆపేయాలి, అప్పటిక 20% అదనపు భారం ఉండదు, ట్రంప్ సలహాదారు పీటర్ నవారో వ్యాఖ్యలనైతే మనం ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్లో చూడొచ్చు. అయితే ఈ పీటర్ నవారో ఈయన ట్రంప్ సలహాదారుగా ఈయన వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన కొన్ని ఆసక్తికరమైనటువంటి ఒక వ్యాఖ్యలు అయితే ఇప్పుడు ఈయన ఇండియా పైన ఏదో ఒకటి విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి వ్యాఖ్యల్ని మనం గమనించినట్లయితే రష్యా ఉక్రెయిన్ మధ్య ఘర్షణ మోడీ యుద్ధమే అని శ్వేతసౌధం వాణిజ్య సలహాదారు, ప్రముఖ ఆర్థికవేత్త పీటర్ నవారో ఆరోపించారు. శాంతికి మార్గం పాక్షికంగా ఢిల్లీ మీదుగానే ఉంటుందని చెప్పారు. వాణిజ్యం తయారీ రంగాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు సీనియర్ సలహాదారునిగా ఉన్న ఆయన బ్లూంబర్గ్కి ఇచ్చిన ముఖాముఖిలో ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశ యుద్ధ యంత్రాంగానికి భారత్ సహాయపడుతుందని మరోసారి విమర్శించాడు. భారత తీరుతో అమెరికాలో ప్రతి ఒక్కరూ నష్టపోతున్నారని నవారో వ్యాఖ్యలైతే చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించిన వార్తని ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో చూడొచ్చు. ఇక విద్యార్థి వీసా పరిమితి ఇక 4 ఏళ్లే, లోపాలున్నాయి, సరిచేస్తున్నాం. ఇక విదేశీ నెత్తిన అమెరికా మరో బాంబు, అపరిమిత కాల నిబంధన, ఎత్తివేతకు ప్రతిపాదన, H1B గ్రీన్ కార్డు ప్రక్రియను మారుస్తామంటూ లుట్నిక్ వెల్లడి. ఇక వీసాలపై వరుసగా ఆంక్షలు, నియంత్రణలు విధిస్తున్న అమెరికా ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థుల విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదిస్తుంది. విదేశాల నుంచి అమెరికాకు వచ్చి చదువుకుంటున్న వారు, మీడియా సిబ్బంది ఎంతకాలం అగ్రరాజ్యంలో ఉండవచ్చో పరిమితి నిర్ణయించే ప్రతిపాదనను డొనాల్డ్ ట్రంప్ సర్కారు పరిశీలిస్తుంది. కొన్ని కారణాల వీసాలపై వచ్చిన వారు గరిష్టంగా ఎంతకాలం ఉండవచ్చో త్వరలో తేలుతుందని అంతర్గత భద్రతా విభాగం DHS ఒక ప్రకటనలో తెలిపింది. విదేశీ విద్యార్థులు ఎఫ్ వీసాదారులు నిర్దిష్టంగా ఎంతకాలం అని కాకుండా ఎన్నాళ్ళైనా అమెరికాలో ఉండేందుకు ఇప్పటివరకు వీలుంది. కానీ డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ నిర్దిష్టంగా ఉండేది కాదు. ఇది వీసాదారుల మాదిరిగా కాకుండా ఎలాంటి తదుపరి పరిశీలనలు లేకుండా ఎన్నాళ్ళైనా వీరు అమెరికాలో ఉండేవారు. ఈ ఉదారతను సానుకూలంగా మలుచుకొని ఉన్నత విద్య కోర్సులో చేరుతూ విదేశీయులు నిరవధికంగా విద్యార్థులుగా కొనసాగడం వల్ల ఎదురవుతున్న సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి వార్త విద్యార్థి వీసా పరిమితి ఇక 4 ఏళ్ళటువంటి హెడ్లైన్ తోటి ఈనాడు దినపత్రికలో మనం వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన వార్తగా నిలిచాయి? ఆంధ్రజ్యోతి పేపర్ ఒకసారి చూద్దాం.
వరద బీభత్సం భారీ వర్షాలకు కామారెడ్డి అతలాకుతలం అనేటువంటి ఒక వార్తని ప్రధాన వార్తగా అన్ని దినపత్రికల్లో మనం హెడ్లైన్స్గా చూడొచ్చు. ఇక వణికిన మెదకు 48 గంటల్లో 55 సెంటీమీటర్ల వాన నిర్మల్ రాజన్న సిరిసిల్లలోని కొండపోత రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది మృత్యువాత జలదిగ్బంధంలో పలు గ్రామాలు తండలు తెగిన రోడ్లు కొట్టుకుపోయిన వంతెనలు హైవే 44 పైన వరద కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ వరదల పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నాం 3000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం విద్యులో 2000 మంది ఎఫ్డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు అంటూ డీజీపీ తెలుపుతున్నటువంటి పరిస్థితి. బండి సంజయ్ అభ్యర్థన మేరకు 4 హెలికాప్టర్లను పంపిన కేంద్రం అంటూ హెడ్లైన్స్ని అయితే మనం ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్త చూడొచ్చు. ఇక ఇక్కడ కామారెడ్డి మెదక్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫోటోను కూడా మనం ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తగా మెయిన్ పేపర్లో చూడొచ్చు. ఇక పోచారం ప్రాజెక్టు పైనుంచి ఉప్పొంగిన ప్రవాహం 103 ఏళ్ల నాటిదైనా తట్టుకుని నిలిచిన వైలం గరిష్ట వరద సామర్థ్యం 72,000 క్యూసెక్లే. కానీ బుధవారం 1.82 లక్షల క్యూసెక్లు రాగా కట్ట కొట్టుకుపోతుందేమోనని ప్రజలు ఆందోళన చెందారు. వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న జనం రాష్ట్ర వ్యాప్తంగా 120 చెరువులకు గండ్లు నష్టపోయిన రైతులను ఆదుకుంటామంటున్నారు పొంగులేటి. ప్రజలకు వైద్య సాయం అందించాలని దామోదర రాజనరసింహ తెలుపుతున్నట్టు వ్యాఖ్యలను అయితే మనం ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో చూడొచ్చు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వర్షాలు వరదలు అని కూడా వార్తని అయితే మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. ఇక ట్రంప్ సుంకాలను ఎలా ఎదుర్కొందాం అనేటువంటి ఒక వార్తని ట్రంప్ సుంకాలకు సంబంధించి వార్తని ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతిలో మనం హెడ్లైన్స్లో చూడొచ్చు. తీవ్రంగా కసరత్తు జరుపుతున్న కేంద్రం అమెరికా ఇతర మార్కెట్లకు విస్తరణ 40 కీలక దేశాల గుర్తింపు భారతీయ ఉత్పత్తుల ఎగుమతుల పెంపునకు కార్యాచరణ ఎగుమతి ప్రోత్సాహక మండలి కీలక పాత్ర ఎగుమతిదారులను ఆదుకునేందుకు 25,000 కోట్లతో మిషన్ పత్తి దిగుమతులపై సుంకాల మినహాయింపు డిసెంబర్ 31 వరకు పొడిగింపు స్టాక్ మార్కెట్లపై సుంకాల ప్రభావం 2 రోజుల్లో 9.6 లక్షల కోట్ల నష్టం పరిశ్రమల్ని ఆదుకోండి మోడీకి స్టాలిన్ విజ్ఞప్తి. ఇక మోడీ నడిపిస్తున్న యుద్ధం రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై శ్వేత సౌధం సలహాదారు పీటర్ నవారో వ్యాఖ్య అమెరికా విద్యార్థి వీసా గడువు 4 ఏళ్లే అనే ఈ వార్తల్ని మనం ఈనాడు దినపత్రికలో ఏ విధంగా మనం హెడ్లైన్స్ చూసామో ఇక్కడ ఆంధ్రజ్యోతిలో కూడా అవే వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయి. ఇక ఆటలంటే హైదరాబాద్ పేరే చెప్పుకోవాలి. క్రీడా ప్రపంచ దృష్టి మనపైనే ఉండాలి. క్రీడా రంగం బడ్జెట్ 16 రెట్లు పెంచాం. ఇకపై ఆటల పోటీలు గ్రామస్థాయి నుంచి అంచెలంచెలుగా రాష్ట్ర స్థాయి దాకా వాటిలో ప్రతిభ ఆధారంగా రాష్ట్ర జట్ల ఎంపిక స్పోర్ట్స్ హబ్ బోర్డు భేటీలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన వార్త కూడా అన్ని దినపత్రికల్లో ప్రధాన వార్తగా నిలిచింది. ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో సాక్షి దినపత్రిక ఒకసారి పరిశీలిద్దాం. జల విలయం కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి ఆరుకొండలో 43.35 సెంటీమీటర్లు అత్యధిక వర్షపాతం 11 మండలాల్లో 30 సెంటీమీటర్ల నుంచి 43 సెంటీమీటర్ల దాకా నమోదైందని మనం సాక్షి దినపత్రికలో జల విలయానికి సంబంధించి వార్తని ప్రధాన వార్తగా ఎక్కువ స్పేస్ ఇస్తూ వార్తని ఇంపార్టెన్స్ చేయడం జరిగింది. ఇక భారీ వర్షాలతో మెదక్ సిద్దిపేట సిరిసిల్ల తదితర జిల్లాలు అతలాకుతం పొంగి పొర్లుతున్న వాగులు వంకలు అలుగు పారుతున్న చెరువులు వరదల వర్షాలతో 3 మృతి 6 గల్లంతో జల దిగ్బంధంలో గ్రామాలు వందలాది మందిని కాపాడిన సహాయ బృందాలు రహదారులను ముంచెత్తిన భారీ వరద ముప్పులో జాతీయ రహదారులు కాశ్మీర్ టు కన్యాకుమారి NH-44కు కోతలు రాకపోకలకు తీవ్ర అంతరాయం పలు చోట్ల కొట్టుకుపోయిన రైల్వే ట్రాకులు నిలిచిపోయిన రైళ్లు అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష ముప్పు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే సహాయచర్యలో కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర మంత్రులు బీఆర్ఎస్ నేతలు అంటూ ఇక హెడ్లైన్స్ని అయితే మనం సాక్షి దినపత్రికలో ప్రధాన వార్తగా హెడ్లైన్స్ చూడొచ్చు. ఇక గోదావరి మళ్లీ ఉగ్రరూపం ఉపనదులకు పట్టెత్తిన వరద శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్ల వరద ఎల్లంపల్లికి 6 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో రేపు మేడిగడ్డ బ్యారేజ్కు 9.5 లక్షల క్యూసెక్ల వరద వచ్చే ఛాన్స్ జైక్వాడ్ నుంచి ధవళేశ్వరం బరాజు వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత అన్నటువంటి హెడ్లైన్స్ని అయితే మనం ప్రధాన వార్త చూడొచ్చు. ఇక అయితే వర్ష బీభత్సానికి జల విలయానికి కొన్ని ఉదాహరణలుగా కొన్ని వార్తలను అయితే ఇక్కడ సాక్షి దినపత్రికలో మనం చూడొచ్చు. పోచారానికి తప్పిన ముప్పు పోచారం ప్రాజెక్టుకు భారీ వర్షాలతో వరద పొట్టెత్తింది. ప్రాజెక్టు పైభాగం నుంచి నీరు పడడంతో స్ట్రక్చర్కు ఒక చోట గొయ్యి ఏర్పడింది. ప్రాజెక్టు తెగిపోయినట్టేనని అందరూ భావించారు. కానీ వరద తీవ్రత తగ్గడంతో ముప్పు తప్పిందన్నటువంటి నిన్న వర్ష బీభత్సానికి పోచారానికి తప్పిన ముప్పు అంటూ
ఒక సైడ్ బాక్స్లో ఇక ఈ వార్తను చూడొచ్చు. ఇక వేలాడిన రైల్వే ట్రాక్. కామారెడ్డి జిల్లా రామేశ్వరపల్లి తిమ్మాపూర్ మధ్య రైలు కట్ట ధ్వంసం కాగా పట్టాల కింద నుంచి ప్రవహిస్తున్న నీరు అనేటువంటి వార్తని కూడా మనం చూడొచ్చు. ఇక తెగిన NH-44 రాష్ట్రం మీదుగా వెళ్లే NH-44 పై పలుచోట్ల రోడ్లు వంతెనలు తెగిపోయాయి. కామారెడ్డి వద్ద హైవే కొట్టుకుపోవడంతో కూరుకుపోయిన లారీ బస్సు అని వార్తనైతే మనం చూడొచ్చు. ఇంకా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు. వరదలతో దెబ్బతిన్న రోడ్లు చెరువులను పునరుద్ధరించాలి. అందుకోసం వెంటనే అంచనాలు తయారు చేయండి. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించండి. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. మెదక్ కామారెడ్డి జిల్లాల వరద ప్రాంతాలు ఏరియల్ సర్వే. వరదలపై హైదరాబాద్లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం. మరో 2 రోజులు వర్షాలు. అల్పపీడనంతో రాష్ట్రాన్ని ముంచెత్తిన వాన్లు. సీజన్లో ఇప్పటివరకు 69.17 సెంటీమీటర్ల వర్షపాతం. అత్యంత చురుగ్గా నైరుతి ఋతుపవనాలు అయితే కుదులుతున్నాయని వార్తని అయితే వెదర్ సంబంధించి వార్తని ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో చూడొచ్చు. ఇక విద్యార్థి వీసా 4 ఏళ్లే. కాలపరిమితి విధించాలని అమెరికా యోచన. కొత్త వీసా నిబంధనలు ప్రతిపాదించిన ట్రంప్ ప్రభుత్వం. భద్రతాపరమైన ముప్పు తలెత్తుతుందన్న అగ్రరాజ్యం. నిబంధనలపై ప్రజల అభిప్రాయాలకు 30 రోజుల గడువు. ఇక అమెరికాలో వీసాల గడువును పరిమితి చేయడానికి ట్రంప్ ప్రభుత్వం మరిన్ని చర్యలు అయితే తీసుకుంటుంది అనేటువంటి వార్తనైతే అన్ని దినపత్రికలో ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక భారతీయుల్లో వీసా గుబులు. చదువు తర్వాత ఉద్యోగం ఎత్తుకోవడానికి సమయం సరిపోదంటున్న విద్యార్థులు ఇప్పటికే పెరిగిన వ్యయంతో సతమతం అవుతున్నారంటూ విద్యార్థుల కష్టాలకు సంబంధించి సాక్షి దినపత్రికలో మన వార్తని హెడ్లైన్స్లో చూడొచ్చు. మెయిన్ హెడ్లైన్స్లో సిఎస్సి సర్వీసు 7 నెలలు పొడిగింపు అంటూ మరో వార్త. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని ఆమోదించిన కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ కె రామకృష్ణారావు ఈ నెల 31తో పదవి విరమణ చేయాల్సి ఉండగా ఆయన సర్వీసును మరో 7 నెలలు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇక పార్లమెంటుకు ఆ అధికారం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 262 ప్రకారం ఏర్పడిన ట్రిబ్యునల్కే నీటి కేటాయింపుల ఆధారం. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ సర్కారు వాదన. నేడు తుది వాదనలు వినిపించనున్న తెలంగాణ అటువంటి వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయి? వెలుగు దినపత్రిక ఒకసారి చూద్దాం. వర్ష బీభత్సం. కామారెడ్డి మెదక్ జిల్లాలో కుంభవృష్టి. 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వాన పోటెత్తిన వరద. చెరువులైన పట్టణాలు, తెగిన హైవేలు, తల్లడిల్లిన జనం. ఉత్తర తెలంగాణ ముంచెత్తిన వర్షాలు. 4 మృతి, పలువురు గలంతు అంటూ హెడ్లైన్స్ని అయితే వెలుగు దినపత్రికలో ప్రధాన వార్తలుగా మనం చూడొచ్చు. ఇక్కడ చిత్రాలతో సహా వెలుగు దినపత్రికలో ఇవ్వడం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియా వ్యూ ద్వారా పరిశీలిస్తున్న సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్, పీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఇక మెదక్ జిల్లా రామేంపేటలోని దెబ్బతిన్న రోడ్డును పరిశీలిస్తున్న మంత్రి వివేక్. మరోచోట జగిత్యాల జిల్లా రాయకల్ మండలం వడ్డిలింగపూర్కు చెందిన గర్భిణీ కళ్యాణికి పురిటి నొప్పులు రావడంతో వంచిరెడ్డికి ఫోన్ చేశారు. రామాజీపేట భూపతిపూర్ మధ్య వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వంచిరెడ్డి వెహికల్ వాగు దాటి గ్రామానికి వెళ్ళలేకపోయింది. దీంతో స్థానికులు గర్భిణిని ఆమె కుటుంబ సభ్యులకు జేసీబీలో వాగు దాటించారు. అక్కడి నుంచి అంబులెన్స్లో రాయకల్ ఆసుపత్రికి తరలించినటువంటి పరిస్థితి. ఇంకా కామారెడ్డిలో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తున్న పోలీసులు. సిద్దిపేటలో నీటి మునిగిన కాలనీలు. 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వాన 2 రోజులు రికం లేకుండా కురిసింది. అంటే కంటిన్యూగా వర్షం పడిందని ఇక్కడ ఆ దాటికి ఊర్లు, పట్టణాలు చెరువులు అయ్యాయి, కాలనీలు మునిగిపోయాయి. జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పుట్టుకొకరు చెట్టుకొకరు అన్నట్లుగా చెల్లా చెదురైన పరిస్థితి. బుధ గురువారాల్లో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాలో కుంభవృష్టి కురిసింది. ఆయా జిల్లాలోని పట్టణాలు, పల్లెలు చిగురుటాకుల్లాగా వణిగిపోయాయి. నిర్మల్, సిద్దిపేట జిల్లాలోనూ వాన వరద బీభత్సం సృష్టించాయి. ఇక ఇంటర్నల్ రోడ్లు, హైవేలు కొట్టుకుపోయాయి. కామారెడ్డి జిల్లాలోని ఆరకొండలో అత్యధికంగా 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కరీంనగర్, ఆదిలాబాద్, జగిత్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అతి భారీ వర్షాలు కూడా పడినటువంటి పరిస్థితి. యాదాద్రి, భువనగిరి, సంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. మిగతా జిల్లాలోనూ మోస్తరు వాన పడింది. ఇక హైదరాబాద్ సిటీలో పండుగ రోజంతా ముసురు కమ్మేసింది. రోడ్లు కోతకు గురి కావడంతో కామారెడ్డి, హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
ఇక సభాష్ రెస్క్యూ టీం 2000 మందిని కాపాడిన సిబ్బంది సహాయచరులో ఎఫ్డీఆర్ఎఫ్, రెవెన్యూ, ఫైర్, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ దళాలు. ఉత్తర తెలంగాణ జిల్లాలో వరదలపై డీజీపీ పర్యవేక్షణ. అయితే రెస్క్యూ టీము నిన్న చాలా సమర్థవంతంగా పనిచేసింది అన్నట్టు వార్తని సభాష్ రెస్క్యూ టీం అంటూ ప్రశంసిస్తూ ఒక వార్తని అయితే ప్రధాన వార్తగా మనం వెలుగు దినపత్రికలో చూడొచ్చు. ఇక రాష్ట్రానికి ఎల్లంపల్లి గుండకాయ. కాంగ్రెస్ కట్టిన ఆ ప్రాజెక్టు గట్టిగుంటే కేసీఆర్ కట్టిన కాళేశ్వరం కూలింది అంటూ సీఎం కామెంట్స్. మేడిగడ్డ అన్నారు, సింధుల బ్యారేజ్లో నీళ్లు నింపితే ఊర్లు కొట్టుకుపోతాయి. మూడింటిని ఒకే రకమైన డిజైన్ సాంకేతిక పరిజ్ఞానంతో కట్టారు. మేడిగడ్డలోని లోపలే మిగతా 2 బ్యారేజీల్లో ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. కాళేశ్వర కమిషన్ రిపోర్టుపై అసెంబ్లీలో చర్చిస్తామని వెల్లడి. ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించిన ముఖ్యమంత్రి. ఇక ప్రాజెక్టుల వద్ద హై అలర్ట్. కృష్ణా గోదావరి బేసిన్లకు పోటెత్తుతున్న వరద. శ్రీశైలం, నాగార్జున సాగర్కు 2.5 లక్షల క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో. ఎల్లంపల్లికి ఉదయం 7.5 లక్షల క్యూసెక్ల ఫ్లడ్. సాయంత్రానికి 5.3 లక్షలకు తగ్గుదల. శ్రీరామ్ సాగర్కు 3.2 లక్షల క్యూసెక్ల వరద తాకిడి. తాళపేరు, పోచారం, రామడుగు, ఘనాపూర్ వంటి మీడియం ప్రాజెక్టులు ఫుల్ అయినటువంటి పరిస్థితి. ఒకవైపు కృష్ణ, మరోవైపు గోదావరి నదులు ఉరకలెత్తుతున్నాయి. ఎగువ నుంచి వరదలు పోటెత్తడంతో ప్రాజెక్టులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. దీంతో ఉన్నతాధికారులు హై అలర్ట్ జారీ చేశారు. ఎప్పటికప్పుడు ప్రాజెక్టు అధికారులు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించేలా ఆదేశించారు. ప్రతి 3 గంటలకు ఒకసారి ప్రాజెక్టుల వరద పరిస్థితిపై పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితిపై ఇరిగేషన్ శాఖ మంత్రి కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ చేశారు. కృష్ణా బేసిలోని నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు 2.5 లక్షల క్యూసెక్లకు పైగా వరద వస్తుండగా గోదావరి బేసిలోని శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు వరద పోటెత్తుతుంది. శ్రీరామ్ సాగర్కు 3.2 లక్షల క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో వస్తుంది. ఎల్లంపల్లికి రికార్డు స్థాయిలో వరద పోటెత్తుతుంది. గురువారం ఉదయం 7.5 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో రాగా దిగువకు 8 లక్షల క్యూసెక్లకు పైగా వదిలారు. అయితే సాయంత్రానికి ప్రాజెక్టుకు వచ్చే వరద స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 5.5 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతున్న పరిస్థితి. ఇంకా 20,000 ఎకరాల్లో మురిగిన పంటలు అంటూ మరో వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. వరద నీళ్ళలో వరి తెర్లు అయిన పత్తి చేన్లు, నేలవాలిన మొక్కలు, పలు చోట్ల కొట్టుకుపోయిన పంటలు, పంట నష్టం వివరాలు సేకరించాలంటూ మంత్రి తుమ్మల. పెద్ద సంఖ్యలో విరిగిన కరెంటు స్తంభాలు, డిస్కంలు అస్తవ్యస్తం. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో పంటలకు అపార నష్టం జరిగిందంటే అన్నటువంటి వార్త ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక విదేశీ స్టూడెంట్లపై ట్రంప్ పిడుగు. స్టడీ వర్క్ వీసాలకు టైం లిమిట్ ఇకపై 4 గంటలకు మించి ఉండొద్దంటూ కొత్త రూల్. జర్నలిస్టులకు ఎక్స్టెన్సివ్ ప్రోగ్రామ్, విజిటర్లకు టైం పీరియడ్. H1B వీసా ప్రోగ్రామ్ పెద్ద స్కామ్, దాన్ని మార్చాలి అంటుంది అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్. ఇక 100 ప్రాజెక్టు నిలబడింది. రెట్టింపు వరద వచ్చిన చిక్కు చెదరని పోచారం అంటూ వార్తని ప్రధాన వార్తగా మనం చూడొచ్చు. ఇక నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయో హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. జల విలయం, వర్ష బీభత్సంతో గజగజ వణికిన ఉత్తర తెలంగాణ. 3 రోజులు భారీ వర్షాలు. ఇక 4 దుర్మరణం, మరో 6 గల్లంతు. కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్. 48 గంటల్లో 65 సెంటీమీటర్ల వాన. మెదక్, అతలాకుతలం జల దిగ్బంధంలో సిద్దిపేట, నిర్మల్. 50 ఏళ్లలో రికార్డు వాన. ధ్వంసమైన రోడ్లు, నివాసాలు, వరదతో విలువెల్లాడిన జనం. సహాయం కోసం ఆర్తనాదాలు. నిన్న జల విలయానికి సంబంధించి వార్త అన్ని దినపత్రికల్లో కూడా ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో మనం చూడవచ్చు. ఇక ఇక్కడ గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి గంభీరావుపేట మండలం నర్మలలో వాగులో గల్లెంతన నాగి కుటుంబాన్ని ఓదార్చుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. అయితే కేటీఆర్ కొన్ని నిన్న వర్ష ప్రభావ ప్రాంతాల్లో వారు కూడా పర్యటించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటించడం జరిగింది. దానికి సంబంధించి 3 రోజులు భారీ వర్షాలు. 13 జిల్లాల్లో నేడు రేపు స్కూళ్లకు సెలవు అంటూ వర్షాలకు సంబంధించి ప్రధాన వార్తలుగా హెడ్లైన్స్లో మనం చూడొచ్చు. ఇక కనివిని ఎరుగని వానలతో కామారెడ్డి పట్టణం కాకావిక్లమైన పరిస్థితి. నీటి మునిగిన కాలనీలు, 12 అడుగుల మట్టంతో వరద. హైదరాబాద్, నాగపూర్కు రాకపోకలు బంద్. రైళ్లు రద్దు. అన్నదాతకు అపార నష్టం. కుట్టుకుపోయిన
వరి పత్తి 117 చెరువులకు గండ్లు ప్రమాదంలో పోచారం ప్రాజెక్టు సకాలంలో స్పందించని ప్రభుత్వం బాధితుల తిట్ల వర్షం సహాయచర్యలో పాల్గొనండి శ్రేణులకు కేసీఆర్ పిలుపు ప్రజలకు గోడు పట్టకుండా నీరెలా రేవంత్ సర్కార్ అంటూ కేటీ విమర్శలు సర్కారు తీసుకున్న చర్యలేవి నివేదిక ఇవ్వాలన్న హైకోర్టు. ఇక పోచారం జలాశయం ప్రమాదం అంచుకు చేరింది వరద ప్రవాహ ఉధృతికి మట్టి కొట్టుకుపై తేలిన ఆనకట్ట అంతర్భాగం అంటూ వార్తని ప్రధాన వార్తగా నమస్తే తెలంగాణలో మనం చూడొచ్చు. భీకర వర్షాలతో రాష్ట్రం వణికిపోతుంది. బుధ గురువారాల్లో కురిసిన అతి భారీ వర్షాలకు వానలకు కామారెడ్డి జిల్లా అతలాకుతలమైంది. నిర్మల్, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలో వర్షం తీవ్ర ప్రభావం చూపించింది. వాగులు వంకలు పోటెత్తి చెరువులు తెగిపోయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక రోడ్లు, వంతులు, రైల్వే లైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక సిద్దిపేటలో జలదిబ్బందులో చిక్కుకున్న దవాఖాన నుంచి పేషెంట్లను తరలిస్తున్న దృశ్యాన్ని నమస్తే తెలంగాణలో మనం చూడొచ్చు. ఇక 2 రోజులుగా ముంచెత్తిన వరద ఉధృతికి కామారెడ్డి జిల్లా నాయిరెడ్డిపేట మండలంలో తీవ్రంగా ధ్వంసమైన బోధన హైదరాబాద్ ప్రధాన రహదారి ఆ రహదారి రూపురేఖలు లేకుండా కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. మిత్తి చారణ బద్నం భారాణ కాంగ్రెస్ తప్పుడు ప్రచారం పటాపంచలు రుణాలకు చెల్లిస్తున్న వడ్డీపై ఈనాళ్ళు రేవంత్ రెడ్డి అసత్యాలు నెలకు 6,500 కోట్లంటూ అబద్ధం కట్టేది 2,338 కోట్లే కాకు సర్కారు ఇచ్చిన గణాంకాలే అందుకు సాక్ష్యం. కాంగ్రెస్ పనులు తీవ్ర అనిశ్చితులకి తెలంగాణ ఆర్థికం బడ్జెట్ రాబడి అంచనాలు 4 నెలల్లో వచ్చింది 21%. వార్షిక అంచనాలు ఇప్పటికే 45% దాటిన అప్పు అంటూ హెడ్లైన్స్ అయితే మనం నమస్తే తెలంగాణలో చూడొచ్చు. కేంద్రంతో ఘర్షణ నిజమే, వారితో గొడవలు లేవు, మావి సలహాలు మాత్రమే తుది నిర్ణయం. బీజేపీతో కేంద్రంతో సంబంధాలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ వ్యాఖ్యలకు సంబంధించి కేంద్రంతో ఘర్షణ నిజమైనటువంటి వార్తని ప్రధాన వార్తగా మనం నమస్తే తెలంగాణలో చూడొచ్చు. అయితే నిన్న ప్రజల గోడు పట్టకుండా నీరుల రేవంత్ సర్కార్ అంటూ కేటీఆర్ అయితే వ్యాఖ్యలు చేశారు. సర్కారు తీసుకున్న చర్యలేవి నివేదిక ఇవ్వాలన్న హైకోర్టుకు సంబంధించి వార్తని మనం ఇక్కడ హెడ్లైన్స్లో చూడొచ్చు. ఆకాశం బద్దలైంది, కనివిని ఎరుగని రీతిలో కురిసిన కుంభవృష్టి వానకు కామారెడ్డి కకావికలమైన పరిస్థితి. భీకర వర్షాలతో వరద ముంచెత్తినటువంటి పరిస్థితి. ఇక ఉత్తర తెలంగాణ చిగురాట ఆకుల వణికిపోయింది, రోడ్లు కొట్టుకుపోయాయి, ఇండ్లు నీట మునిగాయి, కాలనీలో నీళ్లు, కళ్ళల్లో కన్నీళ్లు. మెదక్ నుంచి నిర్మల్ దాకా, మంచిర్యాల నుంచి మానేరు దాకా అన్ని చోట్ల అదే వరద బీభత్స దృశ్యం. ఇంత జరిగినా యూరియా కోస పట్టనట్టే వరద యాతన కూడా సర్కారుకు పట్టలేదు అంటూ అక్కడ బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. సమస్యను వదిలేసి సహాయచరులు గాలి కొదిలి ఇతర అంశాలపైన సమీక్షలతోనే సరిపెట్టింది అంటూ నమస్తే తెలంగాణలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక కథనాన్ని అయితే రాయడం జరిగింది నమస్తే తెలంగాణలో. ఇవి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి హెడ్లైన్స్. ఇవి ఇవాళ వార్తల విశ్లేషణ చూస్తూనే ఉండండి.